హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము మరిన్ని వీడియోలు చేసి మీ ముందుకు వస్తాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు లైకులు ఇవ్వండి. మాకు కామెంట్స్ రూపంలో ఎలాంటి వీడియోలు చేయాలనేది కామెంట్ తెలియజేయండి. ఈ ఫామ్ అయితే నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను వివోఏగా పనిచేస్తా. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది రాయడం కుదరక, చదవచ్చు కూడా రాయడం ఎక్కడ తప్పిపోయిద్దో అనేసి రాయడానికి ఎంతో కష్టంతో కూడిన వ్యవహారం అన్నట్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుతుంటారు. నేను చాలామందిని గమనించా. అట్లా ఇబ్బంది పడకూడదని ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఆటోమేటిక్గా ఈ ఫామ్ రాయడం ఒకళ్ళని కాకపోయినా ఒకళ్ళని అడిగి తెలుసుకొని రాయగలుగుతారు. కొంచెం చిన్న తరగతులు చదివిన వాళ్ళు అయితే రాయలేరు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇది వచ్చేసి ఓన్లీ డబ్బులు తీసే వోచర్, విత్డ్రా వోచర్ అంటారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉండేది, తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి డబ్బులు ఏ తారీఖు అయితే తీస్తున్నారో ఆ తారీఖు డేట్ మాత్రమే వేయాలి. అంతకుముందుది కానీ తెల్లారిది కానీ వేసితే ఇది చెల్లదనమాట. ఇక్కడ ఓన్లీ డేట్ వేయాలి. డేట్ వేసాక ఇక్కడ వచ్చేసి ఏ అకౌంటులో నుంచి డబ్బులు తీయాలో ఆ పర్సన్ ఒక పేరు మాత్రమే రాయాలి. వేరే పేర్లు రాస్తే చెల్లదనమాట. ఆ అకౌంట్ ఎవరిదైతే ఉందో వాళ్ళది. ఇక్కడ వచ్చేసి నేను లక్ష్మి అని పెడుతున్నా. సరే, ఇంగ్లీష్లో పెడితే అర్థం కాకపోవచ్చు అని నేను తెలుగులోనే రాస్తున్నా. లక్ష్మి, తన అకౌంట్ నెంబర్ ఇక్కడ వేయాలన్నమాట. నేను ఇక్కడ వేస్తున్నా మామూలుగా రఫ్గా కాబట్టి నేను వేరే అంకెలు వేస్తున్నా. చూడండి, ఇట్లా ఇక్కడ అకౌంట్ నెంబర్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి వాళ్ళు ఎన్ని డబ్బులు తీస్తారనేది ఇక్కడ రాయాలన్నమాట. వాళ్ళు 10,000 తీస్తారా, 1,00,000 తీస్తారా, ఎంత తీసినా మినిమం ఇక్కడ అంకె రూపంలో వేయాలన్నమాట. ప్రస్తుతానికైతే నేను 5,000 చూపిస్తున్నా. ఇక్కడ 5,000 అంకె వేయాలి. ఇక్కడ వచ్చేసి మనం అక్షరాల్లో చూపించాలి. ఇక్కడ అక్షరాల్లో చూపించాలి కాబట్టి నేను రాస్తున్నా 5,000. లేదంటే తెలుగులోనే రాసుకోవచ్చు, ఇంగ్లీష్లోనే రాయాలని అయితే లేదు. నేను ఓన్లీ అట్లా మీకు వీడియో చేస్తున్నా కాబట్టి అట్లా రాస్తున్నా. తెలుగులోనే రాసుకోవచ్చు. తర్వాత ఈ పర్సన్ మొబైల్ నెంబర్, తప్పనిసరిగా మొబైల్ నెంబర్ ఇప్పుడైతే అడుగుతున్నారు, ఇంతకుముందు లేదు, ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ రాయండి. ఇక్కడ రాయాలి. నేనైతే వేరే నెంబర్లో వేస్తున్నా. ఇక్కడ ఫోన్ నెంబర్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ అకౌంట్ దారి ఈ లక్ష్మి కాబట్టి ఆమె సంతకం పెట్టాలి. గతంలో ఏ సంతకం అయితే పెట్టిందో అదే సంతకంతోనే ఈ ఫామ్ పూర్తి చేయాలన్నమాట. లక్ష్మి ఇదే సంతకం బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే లక్ష్మి. లక్ష్మి అయితే లక్ష్మియే పెట్టాలి, వేరేదైతే పెట్టకూడదు. ఇప్పుడు ఇట్లా రాశాక పెద్ద అమౌంట్ అయితేనేమో ఆధార్ కార్డ్ జిరాక్స్లు పెట్టాలి. లేదంటే ఇట్లా రాస్తే సరిపోతుంది ఈ ఫాము. ఎవరిని అడిగి ఇబ్బంది పడే కంటే నా వీడియో చూసి మీరు రాసుకుంటే ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.